ఆ చీకటి అడవిలో 2 నీలి కళ్ళు అతన్ని గమనిస్తున్నాయి. ఆ కళ్ళు చెట్ల మధ్య మెల్లగా కదులుతున్నాయి. అవి అతన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుంది. అది నా కుక్కేనా? ఏం జరిగినా నేను నిజం తెలుసుకోవాలి. అతను జాగ్రత్తగా ముందుకు నడిచాడు. అడవిలో ప్రతి శబ్దం భయంగా వినిపిస్తోంది. చుట్టూ గట్టిగా పొగ కమ్ముకుంది. అడవి మొత్తం చాలా విచిత్రంగా కనిపించింది. ఒక్కసారిగా ఆ కళ్ళు మాయమయ్యాయి. అతను భయంతో ఆగిపోయాడు. అతను చుట్టూ చూశాడు, కాని అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడే దూరంలో చిన్న వెలుగు కనిపించింది. అది మళ్ళీ అతన్ని పిలుస్తున్నట్టుంది. అతను ఆ వెలుగు వెనకాల నడవడం ప్రారంభించాడు. అతని మనసులో ఒక్కటే ప్రశ్న. నేలపై చిన్న కుక్క పాదాల గుర్తులు కనిపించాయి, కాని అవి నీలంగా వెలుగుతున్నాయి. ఇవి సాధారణ అడుగుల గుర్తులు కావు. ఇక్కడ ఏదో మాయ జరుగుతోంది. చెట్లపైన ఆ వెలుగు గుర్తులు కనిపించాయి. అవి అడవిలో దారి చూపిస్తున్నట్టున్నాయి. అతను ధైర్యంగా ముందుకు సాగాడు, కాని అతని గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. హఠాత్తుగా ఒక చిన్న శబ్దం వినిపించింది. అతను వెంటనే ఆగిపోయాడు. అతను వెనక్కి తిరిగి చూశాడు. చీకటిలో ఎవరో ఉన్నట్టనిపించింది. మళ్ళీ ఆ 2 నీలి కళ్ళు కనిపించాయి. అవి అతన్ని నిశ్శబ్దంగా చూస్తున్నాయి. ఈసారి అతను భయపడలేదు. మెల్లగా ఆ కళ్ళవైపు నడిచాడు. ఆ కళ్ళు నెమ్మదిగా మెరిశాయి. అవి ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాయి. అతను అడవిలోని ఒక రహస్యమైన ప్రదేశానికి చేరుకున్నాడు. ఇంత విచిత్రమైన చోటు అతను ఎప్పుడూ చూడలేదు. ఆ కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి, కాని వాటి వెనుక ఏముందో మాత్రం కనిపించడం లేదు. నువ్వు నా కుక్కవేనా? అతను మెల్లగా అడిగాడు. అడవి మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. ఏ సమాధానం వినిపించలేదు. హఠాత్తుగా పెద్ద నీలి వెలుగు అడవిని కప్పేసింది. అతను భయంతో వెనక్కి తగ్గాడు. ఆ వెలుగు చాలా బలంగా ఉంది. అతను కళ్ళు కప్పుకున్నాడు. కొద్దిసేపటికి వెలుగు మెల్లగా తగ్గిపోయింది. అడవి మళ్ళీ చీకటిగా మారింది. ఈసారి ఆ కళ్ళు అతనికి చాలా దగ్గరగా కనిపించాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంది. భయం ఉన్నా అతను ఒక అడుగు ముందుకు వేశాడు. నిజం తెలుసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. కాని ఆ కళ్ళు మెల్లగా వెనక్కి కదిలాయి. అవి అతన్ని ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాయి. అతను ఆగలేదు. ఆ రహస్యాన్ని తెలుసుకునే వరకు వెనక్కి తిరగలేదు. ముందు పూర్తిగా చీకటి మాత్రమే కనిపిస్తోంది. అక్కడ ఏం ఉందో అతనికి తెలియదు. ఆ కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. అడవి మొత్తం మళ్ళీ నిశ్శబ్దమైంది. అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది, కాని అతను వెనక్కి తగ్గలేదు. ఆ కళ్ళు నెమ్మదిగా మెరిశాయి. అవి ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టున్నాయి. చల్లని గాలి అడవిలో వీచింది. చెట్లు కూడా భయంగా కదులుతున్నట్టున్నాయి. హఠాత్తుగా ఆ కళ్ళు మళ్లీ కనుమరుగయ్యాయి. అతను ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే ముందుకు పరిగెత్తాడు. ఈసారి వాటిని తప్పించుకోనివ్వకూడదని అనుకున్నాడు. కాని అక్కడ ఎవరూ లేరు. అడవి మళ్లీ ఖాళీగా మారిపోయింది. అతను ఒంటరిగా నిలబడ్డాడు. అతని కళ్ళలో బాధ కనిపించింది. అప్పుడే చాలా దూరంలో చిన్న వెలుగు మళ్లీ కనిపించింది. అతనికి మళ్లీ ఆశ వచ్చింది. ఈ రహస్యమేంటో నేను తప్పకుండా తెలుసుకుంటాను.